అయ్యా అందరూ దయచేసి ఒక్కసారి పత్రిక చదువుతున్నా వినండి. వివాహ మహోత్సవము జరిపించుటకు దైవజ్ఞులచే శుభ ముహూర్తము నిశ్చయింపబడినది. గమనాయచ అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. సీతాఫల పండు వండిపోయేటప్పుడు హాయ్ చెప్పు వేదాంశ్. హాయ్ మీరు ఎట్లా పెట్టుకుంటారు లగ్గాలు నాకు అర్థం కాదు. అయ్యో అయిపోయిందా అండి? రెడీ అయ్యారా? ఫస్ట్ వాన హవామే కాదు, ఫస్ట్ వేదాంశ్ చిన్కన్యా వేదాంశు నేను నాన్న అభివృద్ధి ముహూర్తం ఇది రాశాడు. మనకి పెళ్లికి ఏ ముహూర్తం రాయడు ఈయన. ఓన్లీ అంతేనా? ఓన్లీ మనకు రాసేది ఏంటయ్యా అంటే మీరు పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు కానీ శంకుస్థాపన ముహూర్తాలు కానీ రాయరు ఆన్లైన్లో. మీరు ఎట్లా పెట్టుకుంటారు లగ్గాలు నాకు అర్థం కాదు. లాస్ట్ లోనా అవన్నీ అయిపోయిన తర్వాత వాడిని పిలిచిర్రా? వాడిని మీరు పిలవలే, వాడే వచ్చిండు పాపం. పేరు తర్జమా అనమాట. పేర్లు తెలియదు, పైకి పైకి ఇచ్చా ఫస్ట్ వారికి ఇచ్చాడు. అట్టించాడు తిరిగింది. అయ్యా నేను చూశాను, మీరు ఒకసారి పెద్దగా పత్రిక నేను చూశాను చెప్పండి. అయ్యా అందరూ దయచేసి ఒక్కసారి పత్రిక చదువుతున్నా వినండి. శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. ఆదిత్యాది గ్రహా సర్వే స్వనక్షత్ర స్వరాశయ కుర్వంతు మంగళం తాభ్యాం జయోరు. వివాహ పత్రిక. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగణ సుందర కోమలాంగి భూగర్భజాత భువనేకమాత వధూవరాభ్య వరదా భవత్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సర కార్తీక శుద్ధ త్రయోదశి తత్కాల చతుర్దశిలు గురువారము 14/11/2024 తేదీ 21:08:59 అశ్వనీ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంతమునందు హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ పట్టణవాద సభ్యులు మహారాజరాజశ్రీ పాణాల రాఘవాచారి రమాదేవి గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి సాయి భూషణము సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోదాడ పట్టణ వాస్తవ్యులు మహారాజరాజశ్రీ వెలిశాల అశోక్ కుమార్ వాసవి గార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమూల్యను ఇచ్చి కోదాడ పట్టణంలో గురుగుట్ల అప్పయ్య సుబ్బమ్మ గార్ల కళ్యాణ మండపంలో వివాహ మహోత్సవము జరిపించుటకు దైవజ్ఞులచే శుభ ముహూర్తము నిశ్చయింపబడినది. వధూ వరాభ్య చంద్ర తారావలయుత మంగళం మహత్. చెప్పండి. శోభనార్థం క్షేమాయ లాభాయ లాభలాభాయ పునరా ఆగమనాయచ. పెట్టేసేయండి. అక్కడ వినాయకుడి మనసులో తెలుసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా సర్వకార్యేషు
మంత్రపుష్పం జయ బలో గజానన భగవాన్ కీ ఓం నిర్ణయించి పెద్దల సమక్షంలో మాట మంచి మాట్లాడుకొని లగ్నపత్రిక నిశ్చయ రామూలము ఇవ్వడమైనది. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిసిద్ధిరస్తు శోభన శోభమాన కళ్యాణః. ముహూర్తం నుంచి డిస్కస్ చేయడం అయ్యా నేను పెట్టా మీకు మంచిగా ఉంటుంది, నా దగ్గర ఉంది, మీరు చేసుకోండి. అది భగవంతుడు అందరికీ మంచిగా జరుగుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, నేను ఇస్తాను. మీతో ఇదివరకు ఒక అర్ధగంట మాట్లాడాలి. హాయ్ చెప్పు వేదాంశ్, హాయ్. హాయ్. అనుకున్నాం మనం. సారీ చెప్పు, సారీ చెప్పు అక్కకి, సారీ చెప్పు. ఓ వెళ్ళిపోతుంది. నాన్నని కూర్చోమంటున్నాడు. నేనంటూ నీ నువ్వు కాకుండా ఆయన పక్కన కూర్చొని మమ్మల్ని ఊరుకుంటావా? పింకీ హ్యాండ్ వరకు చెప్పండి. మమ్మ నువ్వెందుకు అయిపోయింది ఇది. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి ప్రత్యర్థం అనిగ్రహణ అంగభూతం లగ్న నిశ్చితార్థ మహోత్సవ సమయే గణపతి ప్రార్థనం కరిష్యే. ఓం నమస్కారం చేసుకోండి. మీ మామగారు విశాల అశోక్ దంపతులు ఈ యొక్క లగ్న నిశ్చితార్థం పోతున్న సమయమునందు అల్లుణ్ణి ఆశీర్వదించి పట్టు మధుపర్క ద్వయం పట్టు శాలువలు అదే అనుకోవాలి. పాప వారు వదిలిపెట్టారు. ఎన్నో నటుకలు కొరకనే కొరికి పండు పసుపు కుంకుమ సౌభాగ్యం రంగంలో ప్రతి అమ్మాయి పట్టు డ్రస్సు పట్టుకోండి సార్. పట్టుకున్నారా? రైట్ చేయండి. చెప్పేసిర్రు చెప్పేసిర్రు. సీతాఫలం పండు వండింపే అమ్మ, సీతాఫలం పండు వండింపేటప్పుడు ఎవరైనా సరే ఏ పండు వండింపినా చెప్పరు. సీతాఫలం పండు ఒళ్ళో పెట్టేటప్పుడు మాత్రం ఈ పండుగ ఎన్ని ఎత్తులు ఉన్నాయో మాకు అంతమంది మనవాళ్ళు మనవాళ్ళు అమ్మ ఫుల్ పెట్టండి. కాదు కాదు ఆడపండి. అత్తగారు ఇక్కడ చేయాల్సింది చేసింది. ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఎందులో తీసిపోండి తగ్గవాడే ఆయన. ఆమె దండం పెడుతుంటే ఆమె ముట్టుకున్నాడు ఈయన. అంటే నేను కూడా పెట్టినట్టే భావించని అవునా తండ్రులు ఎన్ని గమనించురా నేను. అమ్మ పెట్టాడు బాబు వద్దు అమ్మాయికి. బాబు వాళ్ళ మామగారు పెట్టుకున్నాడు, మా అత్తగారు మామగారు మామ పెట్టాలి. రైట్ పెట్టుకున్నా. ఇది ఏంటంటే వేడుకలు చేసేది. మనం ఎంగేజ్మెంట్లో చేసిందేమో గాంధర్వ వివాహం, రింగులు మారవటం, దండ వేయటం. అంటే అధికారికంగా మోరు పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే సమాజపరంగా మోరు కోసం పెళ్లి ముహూర్తం పెట్టారు. అర్థమైందా? అట్టయితే అమ్మాయికి అంతే కూర్చొని లేవద్దు.
ధ్రువం తేరాజవరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువమితి మహామహ ధ్రువం అంటే తర్వాత జడ తర్వాత ఇది నేను చెప్తా పిలుస్తాను ఓమయం అనుకూల్యత ఫల సిద్ధిరస్తు ఓయ్ నాకు పెడిగి బ్రాహ్మణ లెక్కల పక్కన మామ అంటున్నారు నీకు అమరే పోతుంది మీరు ఇక్కడ పెట్టండి పింకీ దండం పెట్టండి మంచిగా. ఇంకా లగ్న పత్రిక రాసేసుకున్నాక అమ్మమ్మ దగ్గర ఉండి అందరికీ వాయనం ఇప్పించింది నాతోటి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. వస్తున్నా తీసుకోవడం అయిపోయింది. నేను ఇచ్చిన ఇయ్యంగానే అమ్మమ్మ నా చేయబట్టు కింద పడేస్తాను. కాలు మొక్కు మనం చూసిన ప్లేస్ కోదాడ నుంచి 224. అయ్యో నువ్వు ఏడుస్తున్నావా? వస్తా అమ్మా, వస్తా అమ్మా, పోదురా. బాయ్ సాయ్. సో మాకు ఎంగేజ్మెంట్కి అండ్ పెళ్ళికి 3 months గ్యాప్ ఉంది కాబట్టి లగ్న పత్రిక ఎంగేజ్మెంట్లో రాసుకోకుండా 1 month ముందు రాసుకుందామని చెప్పి పెళ్ళికి 1 month ముందు మళ్ళీ అందరం కలిసి మా ఇంట్లో ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. సో మోస్ట్లీ దీని తర్వాత ఇంకా పెళ్ళి ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి.